హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. బంగారం ధరలపై ఎగిరి గంతేసే న్యూస్. ధరలు తగ్గితే కొనుగోలు చేసేందుకు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇక దీంతో రోజు ధరలను పరిశీలిస్తూ ఉంటారు. భవిష్యత్తులో ధరలు ఎలా ఉంటాయనే అంచనాలను తెలుసుకుంటూ ఉంటారు. జనవరిలో గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకోగా ఆ తర్వాత కొద్దిగా పడిపోతూ వస్తున్నాయి. ఇటీవల ధరలు పెరగ్గా ఇప్పుడు మళ్ళీ క్రాస్ అవుతూ వస్తున్నాయి. అయితే జనవరి 2026 నాటి రికార్డు స్థాయి గరిష్ట ధరలకు మళ్ళీ చేరుకునే అవకాశం తక్కువగా ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్ను పర్యవేక్షించే ఫిచ్ సొల్యూషన్స్కు చెందిన ప్రతిష్టాత్మక పరిశోధన విభాగమైన BMI తన తాజా నివేదికలో కీలక అంచనాలు వెలువరించింది. 2026 సంవత్సరానికి బంగారం సగటు ధరపై గతంలో వేసిన అంచనాలను ఈ సంస్థ ఇప్పుడు తగ్గించింది. ఔన్స్కు $4,600 నుండి $4,400లకు తగ్గించింది. ప్రపంచ మార్కెట్లో పసిడి ధర ప్రస్తుతం సుమారు $4,026 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే భవిష్యత్తులో ప్రస్తుత స్థాయి నుండి గరిష్టంగా 9% మాత్రమే పెరిగే అవకాశాలున్నాయి. ఇక ప్రస్తుతం అమెరికన్ డాలర్ బలపడుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇతర కరెన్సీల కొనుగోలుదారులకు బంగారం మరింత ఖరీదైనదిగా మారుతుంది. దీనివల్ల బంగారం డిమాండ్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. BMI అంచనా ప్రకారం డాలర్ ప్రస్తుతం 98 నుండి 102 పరిధిలో ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ సంఖ్య 105 నుండి 110కి పెరిగితే బంగారం ధరల పెరుగుదల పూర్తిగా నిలిచిపోతుంది. ఇక ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంశం బంగారానికి ప్రతికూలంగా పనిచేస్తోంది. US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని, రాబోయే రోజుల్లో పెంచే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రేట్లు 3.75% వద్ద అధికంగానే ఉండవచ్చని అంచనాలున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బాండ్ల వంటి సురక్షితమైన ఎంపికల నుండి పెట్టుబడిదారులు మంచి రాబడిని పొందుతారు. ఇక దీంతో బంగారం వైపు వారి మొగ్గు తగ్గుతుంది. బంగారంపై ఎలాంటి వడ్డీ లేదా డివిడెంట్లు వంటివి రావు. అన్ని ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ బంగారం పూర్తిగా పతనమయ్యే అవకాశం లేదంటున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధాన కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను స్థిరంగా పెంచుకుంటూనే ఉన్నాయి. ఈ భారీ కొనుగోళ్లు తక్కువ స్థాయిల్లోనే ధరలకు బలమైన మద్దతును అందిస్తూనే ఉంటాయి. బంగారం ధరలు భవిష్యత్తులో ఎలా ఉంటాయనేది US ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. సమీప భవిష్యత్తులో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే లేదా డాలర్ బలహీన పడితే బంగారం ధర మరోసారి ఔన్స్కు $4,500 నుంచి పెరగవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.